తండ్రి, నిన్న నేడు ఏకరీతిగున్న ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా నీతికి ఆధారభూతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా శాపాలు మా పాపాలు తొలగించి నువ్వు చిందించిన సిలువలో అమూల్యమైన ఆ పవిత్రమైన పావనమైన ఆ రక్తం ద్వారా ప్రభువా మా ప్రతి ఒక్క ముడత మచ్చ కళంకం డాగులు అటువంటివి ఏమి లేకుండా మా హృదయాల్లో శుభపరిచి ప్రభువా కాకుల్లా ఉన్న మా జీవితాన్ని పావురాలుగా పరిశుద్ధులుగా చేసి ప్రభువా నేను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి, నేను కొనియాడడానికి, నేను కీర్తించడానికి నువ్వు మమ్మల్ని పిలిచిన పిలుపుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను పాపులు పిలువచ్చింది కానీ నీతిమంతులు పిలువ రాలేదని పాపులుగా ఉన్న నన్ను పిలిచి నీతిమంతులుగా చేసి నా సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నీ సన్నిధిలోకి వచ్చి ఈ రోజున ఆరాధించే కృప, అధన్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీతిమంతుల మొర నేను ఆలకిస్తానని చెప్పినావు, అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆరాధనకు సమయం సిద్ధమైంది. నీ ప్రియబిడ్డలు అనేక మంది నీ సన్నిధికి వచ్చి భారముతోనూ భయముతోనూ భక్తితోనూ నీకు పరిచర్య కొనసాగించులాగున నీ కృపలో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. క్షేమకరమైన ప్రయాణం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నీ పరిచర్యలో నాయన సగం భక్తి కలిగి ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. పరిపూర్ణంగా నీ సన్నిధిలో రావడానికి, పరిపూర్ణంగా మా శరీరాలను జయించి, ఎందుకంటే నువ్వు ఆత్మదేవుడు కాబట్టి మా శరీరాలను మేము జయించకపోతే ఆత్మదేవుడు నిన్ను మేము చేరుకోలేము. మా హృదయాల్లో ఆత్మే జయించాలి. ఆత్మ జయించినప్పుడు శరీరం చచ్చిందనిగా ఉంటుంది. అందుకొరకు నీకు వందనాలు. అలనాడు 3 దినాలు నీ శరీరాన్ని చంపేస్తామనుకున్నారు, కానీ నీ ఆత్మ ద్వారా నువ్వు రక్షింపబడి ఏ విధంగా పరలోకానికి పయనమైనావో ఆ విధంగా మేము కూడా మా శరీర కోరికలను, మా శరీర ఆశలను, మా శరీర బలహీనతలను చంపుకొని ప్రభు ఆత్మదేవ నీ కుమారుడుగా కుమార్తెగా మమ్మల్ని పిలిచినందుకు నీకు వందనాలు. ఆ విధంగా ఈ లోకాన్ని వాటి కోరికలన్నింటినీ లోకంలో బంధిస్తూ నీ నామను మహిమను గంతను ప్రకటిస్తూ ప్రభా నీ ఎద్దకు చేరుకోవడానికి సహాయం చేయి నాయనా. నీకే వందనాలు, స్తోత్రాలు. నువ్వు మొదటిసారి వచ్చినావు పాపులు పిలవడానికి, రెండోసారి వస్తున్నావు నీతిమంతులను తీసుకెళ్ళడానికి. ప్రభు అటువంటి నీతిమంతుల సమాజంలో సమూహంలో మమ్మల్ని కూడా చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నిన్ను ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నావు. అటువంటి ఆరాధన మా అందరూ దయచేయండి. నన్ను గణపరచు వారిని గణపరుస్తాను, నన్ను మహింపరచు వారిని మహింపరుస్తానని చెప్పి దేవా నీకే వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాం. నీ రూపంలో నన్ను నిర్మించుకున్న రీతిని బట్టి ప్రభా నాపై నీకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మీ హృదయమే నా ఆలయం అని మీరు ఎరుగరాని నీ వాక్యంతో మమ్మల్ని సంధిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుడుగా, నేడు మా రక్షకుడుగా, నా విమోచకుడుగా నువ్వు నాకు దొరికినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరు చూపించలేని ప్రేమ, ఎవరు చిందించలేని ఆ క్రయధనాన్ని నా కొరకు చిందించి ప్రభా నీ యొక్క రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి నా కొరకై నువ్వు చేసిన ప్రతి యాగం కొరకు, యజ్ఞం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియబిడ్డలు ఈ రోజున ప్రభు దినములో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆరాధిస్తున్నారు, నీ నామను మహింపరుస్తున్నారు, గణపరుస్తున్నారు తండ్రి. ఇటువంటి ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధనకు ఎక్కడ ఆటంకం కలిగించకుండా ఉండడానికి సహాయం చే ప్రభా. అరణ్యాల్లో, రోదల్లో ప్రభా, గుట్టల్లో, కొండల్లో ప్రభా, జైలులో మగ్గిపోతున్న మినీ ప్రిపిడలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. క్షేమకరమైన ప్రభా వారు ఆరాధిస్తులుగా, వారి ఆరాధనకు నువ్వు యోగ్యుడిగా ఉండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రిపిడలు హాస్పిటల్లో ఉన్నారు, వారు కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రభా. యోగ్యమైన రీతిలో బలవర్తమానం విని తర్వాత ఆరాధన చేసి యోగ్యమైన రీతిలో నీ బలలో చేయి వేసి పాలు పంపే ఘనత వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఇంటి నువ్వు చాష నన్ను భక్షిస్తుందని ప్రతి ఒక్కరికి ప్రభా నువ్వు తెలియపరిచి నీ ఆరాధనలో ప్రతి ఒక్కరూ సమయానికే వచ్చి ప్రభా నీ ఆరాధనలో పాలు పంపులు పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. రాబోతున్న నీ ప్రియుల త్వరపెట్టి సన్నిధికి తోడుకు రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రభా నీ ఇంటి నువ్వు చాష కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. యెహోవా జనులు నా దేవుని ఇంటికి వెళదాము, మందిరంలోకి వెళదాము అని నాతో అనినప్పుడు నేను సంతోషించింది. నేను దావీదు మహారాజు అయి ఉండి అంటున్నాడు నాయన. ఆ విధంగా నీ ఇంటి గురించి ఆశ ప్రతి ఒక్కరికి ప్రభు సంతోషాన్ని కలిగించేదిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. దూర ప్రాంతంలో అనారోగ్యంతో మా ప్రియబిడ్డలు ఉంటున్న ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా స్వామి. తండ్రి ప్రభా బలపరిచి స్థిరపరచు ప్రభా. నాయన మరి ముఖ్యంగా ఆనందరావు ప్రభా సామాన్ల కొడుకు ఎంతగానో బాధపడుతున్నాడు. ఆ విషయం కూడా
ప్రభా నీ సన్నిధి మేము పెడుతున్నాం. ఆ గుండె బాధ నుంచి త్వరగా ప్రభా నీ బిడ్డకి క్షేమం కలుగులాగిన నయమోగులాగిన స్వస్థపరచులాగిన సహాయం చేయి. దాసరాలు రూతును బట్టి ప్రార్థన చేస్తున్నాను, తనకు కూడా పరిపూర్ణ స్వస్థత గ్రహించు ప్రభా. అదేవిధంగా ప్రభా ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నారో కృపలో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. శారమ్మ గారు తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఆ త్రాగుడు వ్యసనం నుంచి ప్రభా రక్షించండి. లక్ష్మి తన భర్త రత్నాల కొరకు ప్రార్థన చేస్తున్న తన కూడా బలహీనతను తీసివేయండి. రాబోతున్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మా వీధిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా ఇంటి ప్రక్కన ఉన్నవారు, ముందు వారు, ప్రక్కన వారు ప్రభా, అటుపక్క ఇటుపక్క ఎంతమంది ఎత్తున్నారు వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంఘాలుగా ఉన్నవారు, మందిరాలు లేని వారు, సంఘాలు లేని వారు ఎంతో మంది ఉన్నారు, వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను. చల్లా చెదిరిపోయిన సంఘాన్ని ప్రభా, సమూహాన్ని ప్రభా ఏకపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలనాడు యూదులు చల్లా చెదిరైపోయారు ప్రభా, వారందరూ సమకూర్చిన వేళలో నువ్వు వచ్చే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటున్నాం. మా చిన్న సంఘాన్ని బట్టి నీకు వందనాలు, నువ్వు ఇచ్చిన పిలుపుని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరు వారి పిలుపులో తగినట్టుగా ఉండడానికి సహాయం చేయి. ఈ రోజంతా ప్రభా నీ యొక్క వాక్య ధ్యానంలోను, ఆరాధనలోను, బల వర్తమానంలోను, బల విరుచుట్లోను, ప్రేమ విందులోను అన్నింటిలో కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ సన్నిధికి వచ్చి వారు భయముతో, వణుకుతో, భక్తితో నీ సన్నిధికి వేగిరమే రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మాదిరికరమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మాకు దొరికిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ప్రతి విషయాన్ని చేతికి అప్పగించుకుంటూ నాకంటే మాకంటే ముందుగా చేరికూడి వచ్చిన కనిపించిన అంధకార చీకటి శక్తులు వేసినాము బంధిస్తూ నీ మహిమకు ప్రభా అప్పగిస్తున్నాను. ఈ మందిరం అంతా నీ మహిమతో నింపమని, నీ దేవదూతల సమూహంతో నింపమని, పరిశుద్ధులు 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 పరిశుద్ధులని ఆ 4,000 దూతలు ఏ విధంగా నిన్ను ఆరాధించారో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా వాటికి మించి ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయమారా నీవు నిండుకోమని ప్రార్థన చేస్తున్నాను. నీకే మహిమ, నీకే ఘనత ఆరోపించుకుంటూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులు బంధిస్తూ ఎటువంటి ఆటంకం కలగకుండా నీ నామం ప్రభా అత్యధికంగా ఆరాధించబడలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ త్వరలో రాబోతున్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు నా పేరట వినయంతో పెద్దలాడి వేడుకుంటున్నాను తండ్రి.
నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. నీ ప్రేమను నాపై కురిపించావయ్యా. నీ సన్నిధికి నన్ను నడిపించావయ్యా. నీ ప్రేమను నాపై కురిపించావయ్యా. నీ సన్నిధికి నన్ను నడిపించావయ్యా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. కృపతో నీవు నన్ను కాచినవయ్యా. నీ హస్తంతో పైకి లేపినవయ్యా. కృపతో నీవు నన్ను కాచినవయ్యా. నీ హస్తంతో పైకి లేపినవయ్యా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. నీ ఆత్మతో నన్ను వెలిగించావయ్యా. ఆదరణకర్తవై ఆదరించినావయ్యా. నీ ఆత్మతో నన్ను వెలిగించావయ్యా. ఆదరణకర్తవై ఆదరించావయ్యా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. నేను మరచిన నేను విడచిన నీవు నన్ను మరువలేదు విడువలేదయా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. యేసయ్యా మరువలేదయా. యేసయ్యా నన్ను విడువలేదయా. నేను మరచిన
హల్లెలూయా. హల్లెలూయా.
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక 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 చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాచుచు గరములు చక్కగా నీ వైపు జాచుచు గరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు నా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మేమమరులమయ్యుంటిమి మాగము వీడి మేమమరులమయ్యుంటిమి మేమందరము మేమమరులమయ్యుంటిమి మాగము వీడి మేమమరులమయ్యుంటిమి మాగము వీడి ప్రేమ జనకుడు ప్రేమ జనకుడు ప్రియదనయునంపి ప్రేమ జనకుడు ప్రియదనయునంపి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి ప్రేమతో మాకు ప్రేమను చూపితివి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా నీ శరణు చొచ్చువారలకు వారెవరైనా నీ శరణు చొచ్చువారలకు ఇనుడము గేడము నీ జగతిలో నగుచు ఇనుడము గేడము నీ జగతిలో నగుచు గణపరచుచుండు ఘనమైన నీ కృప గణపరచుచుండు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావము నా రంగను నిలుపుము నీదు ప్రభావము నా రంగను నీ భయము చేతను వైభవము నొచ్చు నీ భయము చేతను వైభవము నొచ్చు నే భయము లేకుండా ఈ భువని కొన్నాళ్ళు ఏ భయము లేకుండా ఈ భువని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మామోనెప్పుడు మంచివి అన్నీ దయచేయు ఎల్లప్పుడూ మంచివి అన్నీ దయచేయు
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. దేవుడి కృపను బట్టి ఈ రోజున మనమందరం సజీవులప్పుడు ఉన్నాం కాబట్టి ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని కనపరచాలి. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవదును. కాబట్టి సజీవుల దేశంలో ఉన్నాను అనే నమ్మకం మనం కలగాలి. ప్రతి విషయంలో సజీవులు దాన్ని స్తుతించదని ఈరోజు మనము ఆదివారం దినమున ప్రభు సన్నిధికి ఎందుకు వచ్చామంటే దేవుని స్తుతించడానికి. ప్రభా రాత్రికాల సభలో సిద్ధపడ్డాము. ప్రభా నీ సన్నిధిలో నేను ఆనందించాలి, నీ సన్నిధిలో నేను ఆరాధించాలి, నీ సన్నిధిలో నేను కనపరచాలి, నీ సన్నిధిలో నేను మహింపరచాలి, నీ సన్నిధిలో నేను కొనియాడాలి, నీ సన్నిధిలో నేను కీర్తనలు పాడాలి, నీ సన్నిధిలో గీతాలాపన చేయాలి. దావీదు అంటాడు కదా, స్వరమండలమా సితారా మేలుకొనండి మీరు. ఈ రోజున కొన్ని ఇబ్బందులు ఇక్కట్లు మన జీవితాల్లో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఆరాధన అనగానే అది ఎవరికి ఇష్టపడుతుందంటే అపవాదైన వాడికి ఇష్టపడుతుంది. కారణం చేత ఏం చేస్తాడు, మన గొంతులన్నింటినీ మూసేస్తాడు, కంఠాలను మూసేస్తాడు, ఆరాధనింప చేయడు. ఎందుకంటే సంతోషంగా ఉండనేవాడు. అదే సమయంలో చాలా బిజీ షెడ్యూల్ వచ్చేస్తుంది. కానీ దేవుని సన్నిధిలో మనం ఆయన ఆరాధించాలి. అందుకే దేవుడు మనల్ని పుట్టించాడు. పరిశుద్ధుడు అనే వేవేల దూతలు ఆరాధించినా కానీ ఆయన దూతలు ఆరాధించినా ఆయనకి ఇష్టం లేదన్న. కారణం ఏంటంటే ఆయన రూపంలో చేసుకున్న మనము ఆయన ఆరాధించాలని ఆశ, ఆయన కోరిక. కాబట్టి మనం ఆరాధించడానికి ఇక్కడ మనం చేరాం. కాబట్టి మనం ఎక్కువగా ఇంకా లోనికి అర్థం కాదు. కానీ ఈ రోజున మన దినవాక్యం ఏం చెప్పగలరా? చదవండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. మనము ఎన్నోసార్లు దేవునికి నమ్మదగిన వారుగా ఉన్నా మనం ఆయన విడిచిపెట్టినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టిన దేవుడు. కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఆయన పిలిచే దేవుడు ఎందుకు పిలుస్తాడు చెప్పండి? ఎవరన్నా ఇప్పుడు మీరు పిలిచారంటే అర్థం ఏంటి? చెప్పాలండి. ఏదో పని ఉంది, సామిట్రా అన్నాడు, వచ్చి ఏమంటాడు అంటే ఏంటి చెప్పండి అంటే నీ పని నేను చేస్తానండి. సమయంతో అన్నాడు, సమయంలో అన్నాడు చిత్తము ప్రభా. చిత్తం అంటే తప్ప దేవుడు చెప్పాలి. కాబట్టి ఇష్టం లేని వాళ్ళు మనం పిలిచినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పిలుచుకోండి, నాకు వినపడలేదని అంటుంటారు. కాబట్టి దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి అంటే భయభక్తులతో, ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడితే నేను వింటాను, నువ్వు మాట్లాడితే నేను వింటాను, వెంటనేనా నేను కూర్చుంటాను. కాబట్టి దేనికి పిలిచాడు అన్న కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. దీన్ని ఏమంటారో చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకును పిలువబడిన పౌలును సహోదరుడు అయిన సుసైనేసును కొరింథీయులలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు నందు చాలు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండబడిన వారికి పిలువబడిన వారికి అంటే దేనికంటే పరిశుద్ధంగా ఉంటున్నారు. కానీ మళ్ళీ ఇంకా ఉన్నాడు పరిశుద్ధులుగా ఉండడం అంటే ప్రతి దినము మనము మన జీవితం మీద ఏదో ఒక మడత, డాగు, మచ్చ, వైట్ డ్రెస్ వేసుకున్నాం, అయిపోయే లోపు ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది.
కానీ మనం కూడా అదే విధంగా మన శరీరంలో కూడా కొన్ని మనం శరీరంతో ఉన్నాం కాబట్టి మనం కూడా పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవాలంటే ఈ బట్టలకి ఏదో డిటర్జెంట్లు వేసి శుభ్రం చేసుకుంటారు. మరి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలంటే ఒకటే డిటర్జెంట్, ఏంటంటే ఒక యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తముతో మనం పరిశుద్ధపరచబడాలని. ఎందుకు పరిశుద్ధపరచబడాలి? ఒకప్పుడు మనం ఎవరు? పాపులు అంటే ఏంటి? నల్లని వారం అంటే ఇంకా ఆ విషయానికి వస్తే మళ్ళీ నల్లందాన్ని బహు సౌందర్యవంతురాలు అంటది ఒక ఆవిడ, ఎవరో పరమజితాలు. కాబట్టి శూలం ఇది. కాబట్టి ఇక్కడ నల్లది అంటే పాపం అని అర్థం. మన జీవితాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా, మీ భార్యలను ప్రేమించడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయ్యనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధముగా నిర్దోషముగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఆశ. ఎందుకంటే మనము సంఘంలో ఉన్న మనము కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే ప్రేమలో మనం సన్నగిల్లిపోతాం. ఇదివరకు ప్రేమ మనకు తగ్గిపోతూ ఉంటుంది. అది కళంకం వస్తుంది. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఒక్కోసారి వాళ్ళే మనం దూషిస్తూ ఉంటారు. ఇది నోరు ఇటు వస్తుంది, అటు వస్తుంది. పెడితే ఇంకోటి, పెట్టకపోతే ఇంకోటి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏమయ్యింది, మనం పెట్టలేకపోయారన్న విషయాన్ని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనిషి యొక్క స్వభావం. ఆత్మీయ స్వభావం ఉన్నవాడు అలా అర్థం చేసుకోవాలి. ఏదేమైనా కానీ ప్రేమ అన్నింటినీ కప్పును, తాళునే కాదు కప్పుకుంటుంది. ప్రేమ అన్నింటినీ కప్పేస్తుంది. మన బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? కప్పుతారు. ఓన్లీ మారుతాడు. ఓన్లీ ప్రేమ తాళుకుంటుంది. ప్రేమ లేని చోట అలాంటివి ఉండదు. అది ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే అన్నిటినీ ప్రేమించు, కానీ దేవుడు పాపాన్ని ప్రేమించలేదు. పాపిని ప్రేమించాడు, ఆమెలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. అందుకని అమ్మ, సమాధానం గల దానిపై ఏళ్ళు నీ పాపం ఇంక చేయకు, ఇంకెప్పుడు ఈ జీవితంలో రావద్దు. అందుకనే దేవుడు మనల్ని మొట్టమొదటిసారిగా ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడని మొట్టమొదటి వాక్యంలో ద్వారా మనం తెలుసుకుంటాం. ఎక్కడ? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మంచి భాగంలో ఉంది. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కూడా ఎలా ఉన్నాడు? పాపిగానే ఉన్నాడా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు కూడా చెప్పలేదు. ఏమని చెప్పాడంటే నేను పాపులలో ప్రధానుడు. అలాంటి పాపుల్లో ప్రధానుడైన సౌలుని దేవుడు ఏం చేస్తాడు? పౌలుగా మారుస్తాడు. అందుకని దేవుడు మనము కూడా ఈ లోకంలో పాపంతో ఉన్న మనము ఈ రోజున ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుడు మనల్ని కాపుల గుంపులో ఉన్న మనల్ని పరిశుద్ధుల గుంపులో, అవగాహన గుంపులో మనం చేర్చి ఈరోజు పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. కాబట్టి ఒక మాట దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చూద్దామంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను పందుల ఎదుట. చాలా జాగ్రత్త. 2 జంతువులు చూపించాడు ఇక్కడ. ఒక జంతువు ఏంటి? కుక్క. రెండో జంతువు పంది. దీనికి దానికి తేడా ఏంటి చెప్పగలరా? కుక్క ఏం చేస్తుంది? విశ్వాసం కలదే, ఓకే, కానీ దాంట్లో ఇంకొక మైనస్ ఉంది. నువ్వు ఎంత మంచి ఫుడ్ పెట్టు, కక్కిన దాన్ని వెంటనే తినేస్తుంది. అంటే మనం కూడా కక్కిన దాన్ని విడిచిపెట్టిన దాన్ని వెంబడించేవాడుగా ఉండకూడదు. మనం ఏం విడిచిపెడుతున్నాం? పాపాలు విడిచిపెడుతున్నాం, మన తప్పితాలు విడిచిపెడుతున్నాం. ఒకప్పుడు అలా చేసాము, అలా ఉన్నాము, ఇక నుంచి మేము అలా ఉండము అని స్వభావంతో ఉండాలి. ఇది కుక్క యొక్క గుణము. నేను మరొకసారి చూద్దామా? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులకు వేయకుడి. అంటే ఏంటి? ముత్యం అంటే అరుదైనది, విలువైనది. ఆ ముత్యాలు అక్కడ పెట్టుకుంటాం. సామెతల గ్రంథం అంటాడు, పంది ముక్కున పెట్టినట్టు బంగారు కమ్మి పెట్టినట్టే ఉంటుంది. అందుకని మనం వాక్యాలు కూడా
ఎక్కడంటే వినేవాళ్ళకే చెప్పాలి. వాళ్ళు చాలా మనలో కొంత ఎబ్బెడ్గా చూసే దగ్గర మనం ముత్యాలు చల్లకూడదు, చాలా విలువగా కాపాడుకోవాలి. బంగారం కొట్టుని ఎక్కడ పెడితే ఇనుము కొట్టులో పెట్టాడు పెడతారా? ఎలా ఉండదు బంగారం కొట్టు? చాలా ఏసీగా, చక్కగా, చాలా దాన్ని డిగ్నిఫైడ్గా, అంతేకాకుండా చాలా కాపుదల ఉంటుంది. మనం కూడా వాక్యాన్ని చదువుకున్న మనము వాక్యం ఉన్న మనం డిగ్నిఫైడ్గా ఉన్నాం, చాలా చక్కగా ఉన్నాం. బంధువులాగా మనం ప్రవర్తించుకోవాలి. మన జీవితాల్లో బంధువులకి మనకి చాలా తేడా చూపించాడు. ఒకప్పుడు మనం అలాగే బురద గుంట్లో పొల్లే, మనం పాప గుంట్లో పొల్లే మనము దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధంగా మనం చేశాడు. అంతేకాకుండా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. అన్యులుగా ఫస్ట్ మనము పరిశుద్ధులమే, ఆదాము అవ్వ మన పితరులు పరిశుద్ధులే. కానీ ఒక్క విషయంలో ఏమైపోయారు, ఒకే ఒక్క విషయంలో పాపులైపోయి తినద్దన్న పండు తినమే కాకుండా మేము దేవుని కంటే అధికమైపోవాలనే ఉద్దేశం వారి మనసులో కలిగింది. కాబట్టి వారు ఏం చేశారంటే పాపులయ్యారు. పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అదే జనంలో చూస్తున్న మన పితరులు ఏమైపోయారు? సమస్త 19 నిర్గమకాండం 19:6 పరిశుద్ధమైన జనముగా ఉందనని చెప్పుము. పరిశుద్ధమైన జనముగా దేవుడు అందుకోసమే ఆ పరిశుద్ధమైన జనము ఎప్పుడు ఫస్ట్ అందరూ కూడా ఇశ్రాయేలుగా ఉండకముందు అందరూ కూడా యూదులైన వారు ఏం చేసేవాళ్ళు అన్నట్లయితే అన్య దేవతలను పూజించేవారు. కానీ మోషే వచ్చిన తర్వాత, మోషే పిలిచిన తర్వాత వారంతా ఏమయ్యారు అంటే పిలువబడిన వారు ఇశ్రాయేలుగా మార్చబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే కంట్రీ కాదు, మనము కూడా ఎవరో ఇశ్రాయేల్ వారని, దేవుని నమ్మిన వారని. యాకోబు పేరు ఏం పేరు? ఒకప్పుడు యాకోబు, తర్వాత ఇశ్రాయేల్. అంటే ఏంటి? దేశం మారిపోయాడనా? కాదు. కాబట్టి దేశం మారిపోయాడని కాదు, మనము ప్రభుని నమ్మిన వారు. ప్రభుని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే నాయకుడు ఏం చెప్తే దాని ప్రకారంగా చేస్తారు. మోషే నాయకత్వాన్ని వాళ్ళు ఏం చేశారు? శిరస వహించారు. మాకంటే యుద్ధం ఎక్కువ తెలుసా, మాకంటే బలం గలవాడా అని అనుకోలేదు. నాయకత్వంలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే శిరస వహించారు. ఎందుకు పిలిచాడు అన్నట్లయితే, పిలిచాడు, అయ్యా వెట్టి చాకరీ మేము చేయలేకపోతున్నాం అన్నారు. వెంటనే దేవుడు దిగొచ్చాడు. నన్ను కాపాడు అన్నాడు. తప్పకుండా కాపాడుతాను, నీ మొర విన్నాను అన్నాడు. మొర విన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు కొంత ప్రయాసం ఉండదు. ఏదైనా పని చేయాలంటే చాలా ప్రయాసం అనేది. ఇంత సుందరమైన మందిరంలో మనం కూర్చోగలిగామంటే ఎంత ప్రయాసం ఉందండి. ఊరినే వచ్చేసిన మందిరం మనకి ఎంతో కష్టపడ్డాం, ఎన్నో తిప్పబడ్డాం. ఆ కష్టంలో ఫలితంగా కొంతమంది ఏం చేశారంటే ప్రభు అయిన దేవుని మీదే విసుక్కున్నాను, సరుక్కున్నారు. ఆ కారణం చేత మధ్యలోనే కాలం గర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మొట్టమొదటిసారిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండాలి. పాపం నుంచి విముక్తి చెంది, పాపం నుంచి మనం బయటకు వచ్చేసి పాపానికి శాపానికి దూరంగా ఉండడానికి మొట్టమొదటిసారి ఆయన అందుకే ఈ లోకం నుంచి ఆయన ఇక్కడికి వచ్చి ఈ లోకానికి వచ్చి దేనికంటే పరిశుద్ధులుగా ఉంచడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంతేకాకుండా రెండవగా దేని పిలిచాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మధ్యలో ఉందా మాట చూడండి. మొదటి చూడండి, 17-18 కలిసి ఉన్నాయి. మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులు ఆయన స్వాస్యం యొక్క మహిమస్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరచ చాలు. మీరు తెలుసుకోవాలంటే ఏం కావాలంటే మొదటి లైన్లో ఉంది, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో. మనకి నిరీక్షణ కావాలి. నిరీక్షించే వారిగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నిరీక్షణ అంటే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఎవరైనా చెప్పగలరా? నిరీక్షణ ఎదురు చూడడం.
ఇప్పుడు బాంబే కాల నుంచి ఇక్కడ దూరం నుంచి వచ్చేవాడు కాబట్టి వాళ్ళే ఫస్ట్ ఏంటంటే మనం ఎన్ని గంటలకల్లా 10:15 మనం మందిరంలో ఉండిపోవాలి అనేది వాళ్ళు ఏంటంటే విశ్వాసం. వెళ్ళిపోతాం, ఇక బయలుదేరుతాం. చూసావా, అది నిరీక్షణ. నిరీక్షణ అంటే అది చెప్పాలంటే ప్రజెంట్ టెన్స్ అని చెప్పాలి. ప్రజెంట్ టెన్స్ అంటే సాగుతుంది, నిరీక్షణ సాగుతుంది. ఫస్ట్ విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఇక దగ్గరలో వచ్చేస్తాం అనేది నిరీక్షణ. వచ్చిన తర్వాత మనం అందరం కలుసుకుంటాం. చూసావా, దాన్ని ఏమంటారంటే ప్రేమ. ఇది కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో ముఖ్యమైనది ప్రేమ. మనం ఇంత దూరం వచ్చింది ఏంటంటే ప్రేమించబడ్డాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏముందంటే ప్రేమ బిందు, ఆ బిందు ఈ బిందు. దేవుని యందు నిరీక్షించాలి. నిరీక్షణ అంటే నిరీక్షించేటప్పుడు చాలా శ్రమలు వస్తాయి, వెంటనే మనకు అన్ని కలిగిపో. ఈ నిరీక్షణ చాలా ముఖ్యం. మన నిరీక్షణ మనల్ని మాత్రం సిగ్గుపడదు కదా, మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కోసం ఎదురు చూస్తున్నాము. ప్రభువా నువ్వు ఇస్తావు అన్నది నేను పొందుకునే వరకు నిరీక్షిస్తాము. ఇది నిరీక్షణ. ప్రజెంట్ కొనసాగుతూ ఉంది మన జీవితంలో. విశ్వాసం మీద అడుగు పెట్టాము. రెండవ మెట్టు ఏంటంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి అవును కాదన్నట్టే ఉంటుంది, కానీ అవును అనడానికి ఏమాత్రం సందేహం లేకుండా ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి జరగదేమో అనుకుంటాం, వెంటనే మనకు కొన్ని సూచనలు దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఆ నిరీక్షణను సిగ్గుపడి ఉంటుంది. కాబట్టి మనం నిరీక్షించే వారుగా ఉండాలి. ఈ యోబు ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందుల నుంచి ఆయన బయటపడ్డాడు, ఎన్నో శ్రమలు. ఆయనకైతే ఒక మాట అంటాడు చూద్దామా, యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనం. యోబు గ్రంథం 4:6 ఏంటంట? అసలు ఈ మాటకి నాకు ఒక్కోసారి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఈ మాట మాత్రం మీరు నోట్ చేసుకోవడం కాదు, మీ మనసులో పెట్టేసుకోండి. ఏంటంటే నీ భక్తి నీకు, ఒకసారి మరి చెప్పండి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ భక్తి నీకు, గట్టిగా చెప్పండి. ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు. నేను చెప్తున్నాడు వాక్యం చూడడం సంవత్సరం ఏముంది, నాతో పాటు చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? అంటే అర్థం ఏంటి అంటే నీ భక్తి నీకు ధైర్యం. ఏ సమయంలో ధైర్యం చెడినోడికి ధైర్యం. ఏ విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో మన భక్తి ఏం చేస్తారంట? ధైర్యం పుట్టిస్తుందంట. మనకు ధైర్యం పుట్టించేది అన్నదమ్ములు, కుటుంబాలు, లేకపోతే ఇంకొకరు కాదు. భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. ఏ మాత్రం కూడా మనం భయపడిన అవసరం లేదు. అంతేకాకుండా ఆ కింద లైన్లోనే అంటాడు, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు. అబ్బా, ఇది ఎవరంటే నిరీక్షణ కోసం ఎదురు చూస్తారంటే యథార్థంగా ఉన్నాడు. ఏదన్నా ఒక తెలియరాని పని వాడు చేశాడు అనుకోండి, వాడు యథార్థంగా ఎదురు చూడగలడా? ఎందుకని తలదించుకుంటాడు. వాడి దగ్గర ఏముంది? యథార్థత లేదు. అందువల్ల నిరీక్షించడు. తలదించుకున్నాడు ఎవడు? కయ్యూను, హేబేలు. ఏమంటాడు చక్కగా దేవుడి దగ్గర పిలిచి, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే, నా తమ్ముడికి నేను కావాలవాడ. ఎందుకు తలదించుకున్నావు? సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకోనలేవా? సత్క్రియ చేయని ఎడల. సత్క్రియ అంటే ఏంటి? మంచి పని చేస్తే నువ్వు తల ఎందుకు ఎత్తుకోలేవు. కాబట్టి యథార్థత మంచి పని. అందుకని మన జీవితంలో కొన్ని వచ్చినా కానీ, నీరసం వచ్చినా కానీ నేను అదే అంటాను. చచ్చిపోతే నేను ఆ రోజున అనుకున్నాను ఏమనంటే, నా సాక్ష్యం అయితే బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే నాకు. ఇదే విధంగా దైవజనుడు ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయారు. రాజబాబు గారు ఆయన వాటిని చెప్తూ ఉండగా, మీ యొక్క విశ్వాసం ఏంటి? ఈరోజు ప్రభు పిలిస్తే మీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతారు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నువ్వేమో కోరుకుంటున్నావు? ఈ రోజు ఏం కోరుకుంటున్నావు? ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. కాబట్టి నువ్వేమో కోరుకుంటున్నావు అని ఇలా ప్రశ్నిస్తుంటే, ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుంటే తమలా అలా వాయిస్తూ, ప్రభా బ్రతికితే నీ కొరకు బ్రతుకుతాను, చనిపోతే నీ సన్నిధిలో తలవాల్సి సత్యం. మరి అందుకనే ఆ రోజున మరి ఏ విధంగా ఆ దైవజనుడు వేసిన ప్రశ్నకి నేను జవాబు చెప్పానో తెలియదు, కానీ ఈ రోజున ఆయన సన్నిధే మనకి ఇచ్చాడు. ఆయన సన్నిధి అంటే ఎంతో మక్కువ కలిగి ఉండాలి, ఇష్టం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి.
ఏదో దైవ సేవకుడు తిడతాడు, అమ్మో టైం అయిపోయింది కాదు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో చాలా భయభక్తులతో మనం పరిచర్యను కొనసాగించుకున్న వాళ్ళు ఉంటాం. కొన్ని విషయాల్లో కొన్ని విధాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ధైర్యం చెడే వారికి ఉండకూడదు. ఏ విషయంలో? మన సొంత విషయాలు, మరి ముఖ్యంగా మన భక్తి విషయంలో. ఎవరు భక్తి చేస్తే వారికే పరలోకం. నా భక్తి నా భార్యకి పనిచేయదు, నా భక్తి నా బిడ్డలకు పనిచేయదు. ఎవరి రక్షణ వారిదే. కాబట్టి టీసీ వస్తాడు, ఎవరి టికెట్ వారిదే. అదేవిధంగా మనము కూడా ఎవరి రక్షణ వాళ్ళు కొనసాగించుకున్న వారు అన్నారు, ఎవరి భక్తిని వారు కొనసాగించుకున్న వారు అన్నారు. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఆయన భక్తిని కొనసాగించుకుంటామో, ఈ జీవితంలో యోగు అంత కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? కానీ యోగుని అంటున్నాడు, తన ఆత్మ చెప్తా ఉంది ఏమని, యోగు నువ్వు ధైర్యం చెడిపోతున్నావా? ఎందుకైనా ధైర్యం చెడిపోతున్నావు? చిన్న ఇబ్బంది వస్తేనే, చిన్న అనారోగ్యం వస్తేనే అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావా? నీ ధైర్యము, నీ భక్తి నీకు అప్ప వెంటనే లేచాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఎందుకంటే నేను యథార్థతను వదలలేదు. యథార్థత వదలలేదు. మన డ్యూటీలో, లోకంలో యథార్థతను వదిలిపెట్టలేదు. అలాంటప్పుడు మనం ధైర్యం ఎందుకు బ్రతకలేము? బ్రతికితే నీకోసం బ్రతుకుతా, చనిపోతే. అలాంటి కరోనా సమయంలోనే అయిపోయాం, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ రోజున ధైర్యంగా బ్రతకగలుగుతామంటే మన భక్తి. ఆ రోజు చేసిన ప్రాంతంలో ఈరోజు కూడా వ్యర్థం కాకుండా, మనకంటే ధనవంతులు, మనకంటే బాగా అందసందం ఉన్నవాళ్ళు, మనకు బట్టి పలుకుబడి ఉన్నవారు ఈ రోజున శాంతి సమాధానాలు ఏర్పడి ఉన్నాయా? కారణం ఏంటంటే భక్తి. దేవుని యందు భక్తి కలిగిన వారుగా ఉన్నారు. మనం నిష్టగా మనం భక్తి చేయాలి. ఏదో చేసామంటే చేసాము, చేయలేదంటే చేయలేదు. ప్రతి విషయంలోనూ ఎలా ఉండాలి పరిచర్యలో అన్నట్లయితే, ఒక మొన్న చీరాలు వెళ్ళి వచ్చేటప్పుడు రాజు బండి ఎక్కగానే మనందరికీ హ్యాపీ అనిపించింది. ఎందువల్ల అసలు బండి తోలుతాడు, ఆ ప్రయాణంలో మనం అందరం క్షేమంగా చేరుకుంటాం. ఎందుకని? ప్రాక్టీస్ బాగా తెలుసు. కళ్ళు మూసుకుని తోలుతాడా రాజు? కళ్ళు మూసుకొని తోలుతావా? మరి కళ్ళు మూసుకొని తలకి ఎంత పోసుకొని మాటలు ఎందుకు అంటున్నావు? తల దించుకునే మాటలు ఎందుకు అంటున్నావు? ఒక్కసారి ఇలా మనం పక్కకు చూడమే. డ్రైవింగ్లో ఉన్నప్పుడు, దేవుని వాక్యం వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇక్కడ నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నువ్వు అంత ప్రాక్టీస్గా ఉంటావు డ్రైవింగ్లో. దేవుని వాక్యంలో కూడా మనం ఎలా ఉండాలంటే ఐ టు ఐ, కంటి నుంచి కన్ను. ఏమాత్రం కన్ను పక్కకు తీస్తే ఏమైందంటే అపవాది పట్టుకెళ్ళిపోతామంటాడు. మన హృదయంలోకి వెళ్ళిపోవాలి, వాక్యం హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఇలా కన్ను తీస్తే ఏమైపోతుందో ప్రమాదం అన్నట్టు ఉంటే, దేవుని వాక్యం కూడా చాలా శక్తివంతమైంది. ఎందుకంటే ఏం పుట్టించింది ధైర్యం, ఏం జరిగింది కాదు. మనం ఎప్పుడు కూడా ఎప్పుడైతే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తాను, భక్తిగా ఉండాలంటే చాలా చాలా నిష్టగరిష్టంగా మనం పరిచర్య చేసే వరంగా ఉండాలి. అంతేకాకుండా ఈ యోబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో ఇంకొక మాట అంటాడు, చూద్దామా? నా దినములు లేత గాని నాడి కంటెను వడిగా గతించున్న. ఎవరి సంగతి ఇది? యోబు గారి సంగతి. నీతిగానే ఉన్నాడు, భక్తిగానే ఉన్నాడు, ధైర్యం పుట్టిస్తుంది. కానీ ఒకేపు నుంచి ఏమైపోతుందంట, ఆయన శరీరం బాగా క్షీణించిపోతా ఉంది. అలాంటి సమయంలో మళ్ళీ నిరీక్ష ఏమంటాడు, నా దినములు నేత కానీ నాడి కంటెను వడిగా గతించున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నవి. నిరీక్షణ లేక ఏటికి నిరీక్షణ లేదు? ఈ శరీరానికి నిరీక్షణ లేదు, కానీ ఆత్మకంగా నిరీక్షణ లేదు. ఆఫ్టర్ పోయింది ఈ శరీరం, నేను మాత్రం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. ఈ శరీరంతో మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి సుమి. ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఎందువల్ల? ఈ శరీరం ఎక్కడదే ఈ లోకం నుంచి వచ్చిందే. ప్రభు యేసుక్రీస్తు వారు ఏదో ఒక పాట పట్టి ఇదివరకు రాశారు, నల్లగా ఉంటే నల్ల మట్టి నుంచి చేశాడండి, ఎర్రగా ఉంటే ఎర్ర మట్టి నుంచి చేశాడని ఒక పాట ఏదో ఈ మధ్యకాలంలో ఆ తెలంగాణలో పాట ఒకటి రాశారు. కాబట్టి మనము ఏ మట్టిని చేసామో విషయం కాదు, కానీ అది రహస్యమైన అగాధ స్థలంలోంచి దీన్ని చేసిన మట్టిగా దేవుడు వాక్యంలో చూస్తుంది. మనమేమంటున్నాం, అదే కాలంలో సింపుల్గా చక్కగా కొద్దిగా మనకు అర్థమైన రీతిలో చేశాడు. ఏమని చెప్పాడంటే మట్టి నుంచి తీయబడ్డాం. నిజానికి మనం మట్టి నుంచి తీయబడ్డామా, ఎలాంటి పరిస్థితుల్లో తీయబడ్డామో చూసాము ఒకసారి. గుర్తుందా మీకు? అగాధమైన స్థలంలో నుంచి నువ్వు చేయబడ్డావు. ఎక్కడి నుంచి తీసినా కానీ నువ్వు ఎక్కడ ఓడివే.
అది కాబట్టి ఆ యొక్క ఊపిరి నాసికరంధ్రంలో ఆయన ఊదినందుకు నీవేమైపోయావంటే జీవాత్మ. కాబట్టి ఈ జీవాన్ని కొనసాగించుకోవాలంటే ఈ శరీరం బాధపెట్టిందని మనం జీవాత్మను బాధపడాలి. అందుకని నీ ఆత్మను ఆర్పకూడదు. నీ ఆత్మను ఆర్పకూడదు. ఎలాంటి సమయంలో ఆరిపోతామంటే కాదు కాదు అంతవరకు మనం ఏ మాత్రం మోస పడకూడదు. మన నిరీక్షణ అదే. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము అతను నమ్మాడు. ఎవరు నమ్మాడు? దేవుడు నమ్మాడు. ముసలాడు చెప్పాడు, సారామ ముసలిది అయిపోయాడు. నిరీక్షణకు ఆధారమే లేదు. మనం మాత్రం నమ్ము. అందువల్ల కొన్ని కార్యాలు జరిగేగా ఉండవు. కాబట్టి ఈ యోగు అలాంటి సమయంలో కూడా క్షయమైపోతున్నా ఏమైపోతున్నా కానీ నా దినములు లేతగానే వాడి కంటేను వడిగా గతించున్నవి, నిరీక్షణ లేక అవి క్షయమైపోతున్నవి. నా జీవం ఒట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకున్నాను. నా కనులు ఇంకను మేలు చూడదు. అంటే ఈ శరీరంతో ఇంత ఉండిపోయినా కానీ ప్రభువును మాత్రం ఏ మాత్రం కూడా యోగు విడిచిపెట్టలేదు. మనం కూడా అలా ఉండాలి నిరీక్షణలో. ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎదురు దెబ్బలు అంటే చూసి తగులుతాయా, చూడకుండా తగులుతాయా? చూడకుండానే అనుకోని విధంగా ఎదురవుతూ ఉంటాయి. మనం తలంచనే జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం నిరీక్షణని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. అందుకని మన దేవుడు ఎందుకు పిలిచాడంటే మొట్టమొదటిసారిగా పరిశుద్ధులుగా ఉండడానికి, రెండవదిగా నిరీక్షించేవారుగా, ఏ నిరీక్షణ? పరలోక ప్రవేశం కొరకు నిరీక్షించేవారుగా ఉండడానికి పిలిచాడు. మూడవదిగా మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాణమును, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదువుతున్నారా? 2వ తెస్సలోనికీయుల పత్రిక 1:12 చివరి భాగంలో ఉంది. తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాము. మీ పిలుపునకు యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు. మనము యోగ్యులమైన ఒకానొకప్పుడు అయోగ్యులముగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రభు బల్లలో యోగ్యులముగా పాలు పొందడానికి ఆయన ప్రభు చూపించాడు. యోగ్యులమైనాము. ఇప్పుడు యోగ్యులమైన మనము అయోగ్యులుగా ఉండకూడదు. అయోగ్యులతో మనం జత చేయకూడదు. కాబట్టి మనము యోగ్యులుగా ఉండాలి. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని అంటే యోగ్యులుగా ఉండడానికి. అందుకనే ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 10:18 ఒక మాట అంటాడు పౌలు. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాడు. ఐ ఆమ్ ద గ్రేట్. నిన్న కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఐ ఆమ్ ద గ్రేట్. సముద్రంలో ఈతకు వెళ్ళాం చాలామంది, సరదాగా మామూలుగా వెళ్ళి జాలీగా వెళ్ళడానికి వచ్చాం. లోనకి వెళ్తున్నారు. బాగా జ్ఞాపకం చేసుకుని రాత్రి ఇదొక భాగం గుర్తు వచ్చింది పడుకుంటుంటే. చాలామంది ఆడుకోవడానికి వెళ్ళారు. దాంట్లో మన్ను కూడా వెళ్ళారు. లోనకి వెళ్ళారు. ఎల్లబాకండ్రా అని గట్టిగా కలుసుకున్నాను. ఎంతవరకు కలుసుకున్నానంటే నా స్వరం వాళ్ళకి వినబడినంత, అంటే అక్కడ శబ్ద బూరు అలాగుంది. వీళ్ళు లోనికి వెళ్తున్నారు. వీళ్ళు నా మాట పట్టించుకోవట్లేదు, వెళుతున్నారు. వీళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఏ ఉద్దేశంతో నా మాట పట్టించుకోవట్లేదు చెప్పగలరా? వాడు వినపట్టలేదు. వాటి ఇంకోటి చెప్పండి. ఆనందంలో ఉండి పట్టించుకోవట్లేదు. అరే లోనికి వెళ్ళిపోకండి. రైట్. ఇంకేం చెప్పగలరా? చూసారు, సముద్రంలోకి వెళ్తున్నారు, లోనికి వెళ్ళిపోతున్నారు. నేను బయట నుంచి చదువుతున్నాను, శబ్దం వల్ల వినపట్టలేదు. తర్వాత రైట్ బోరుగా ఉంది. ఇంకా చాలా గట్టి వరుసలు చేయి కూడా చూపిస్తున్నా. వచ్చాడు. ఎందుకని ఇంకా చెప్పండి. నిర్లక్ష్యం. ఓకే, ఇంకా వాళ్ళు ఎందుకని రావట్లేదు?
నిర్లక్ష్యం వల్ల, శబ్దం వల్ల, ఇవన్నీ కరెక్టే. ఇంకోటి చెప్పండి, ఇంకేం చెప్పగలరా? అసలు అక్కడ అంత దూరం లోనికి ఎందుకు వెళ్ళారు అసలు? నిన్న క్షేమం వచ్చాం, ఓకే. అసలు ఒకసారి ప్రశ్నించుకుంటా, రాత్రి నేను ప్రశ్నించుకుంటా. నాకు ఒక ప్రశ్న దొరికింది ఏంటంటే, ఎప్పుడు లోనికి వెళ్తే నేనే గొప్ప, ఎప్పుడు లోనికి వెళ్తే ఒకసారి చూసుకుంటా, రే రారా, రే రెండురా అంటే ఒకసారి చూసుకొని విషయాన్ని నేను అందరికంటే లోనికి వచ్చాను, అందరూ బయటే ఉన్నాను. తర్వాత శైలి వెళ్ళాడు. శైలి వెళ్ళిన తర్వాత వాడు వస్తాడని చూస్తే వాడిని మరీ గట్టి పిలుస్తున్నాం. ఎందుకని? ఆడ వెనకాల టీం వచ్చారు, ఒక 10 మంది కుర్రాళ్ళు వచ్చారు. మీడియాలోకి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు, మా గురువు గారే ఎక్కడ ఉంటే నేను ఎక్కడ ఉండాలి, మొత్తం ఇంకా లోపలిగా. ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితే ఎంతమందికి, ఎవడు వచ్చినా కానీ మన తరపున వచ్చిన తర్వాత ఏదైనా జరగడానికి జరిగితే ఎంతమందికి చెడ్డ పేరు మొట్టమొదటిసారి నాకు వస్తుంది. దీన్ని బట్టి అర్థం ఏంటి? నేను గట్టిగా పిలుస్తున్నానంటే అర్థం ఏంటి? మీరు ప్రమాదంలో ఉన్నారండి. దేవుడు కూడా మనం హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోయించిన వారులారా నా యొద్దకు వచ్చేయండి. ఎందుకంటే దాంతో మనం సెలగాట ఆడేది మనం ఏ మాత్రం అని చెప్పండి. ఈ భూ ప్రపంచం మీద సముద్రంలో ఎంత భాగం ఉంది, భూమి ఎంత భాగం ఉంది, భూమి మీద మనం ఎంత భాగంలో ఉన్నాం? నా ప్రశ్న మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. ఈ సృష్టిలో సముద్రం ఎంత భాగంలో ఉంది, భూమి ఎంత భాగంలో ఉంది? పావు భాగంలో ఉన్నాం. అంటే దావీదు మహారాజు అంటాడు, ఈ ప్రపంచమంతట్లో ఉన్న మనుషుల్లో ఈ నరమాతుని జ్ఞాపకం చేసుకోవడానికి వీడు వ్యాపారి వాడు. అలాంటి వాడు వెళ్ళి సముద్రాన్ని భయపెడతాడు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని తీసుకోవాలి. మనం ఎందుకు గట్టిగా పిలుస్తున్నారంటే మరి ముఖ్యంగా వాడు నా కొడుకు, వాడు నా బిడ్డలు, నా తరపున వచ్చినారు, వాళ్ళని రక్షించాలని ఆశ దేవునికి కూడా ఉంది. ఎవరైతే మనం ఎందుకు గట్టిగా అరుస్తామంటే, అందుకని దేవుని వాక్యంలో ఉంది, జ్ఞానము సంత విధులలో కేకలు వేయించున్నది. ఎందుకు కేకలు వేస్తున్నారు? ప్రమాదంలో ఉన్నారు, మీరు తప్పించుకోలేరు, జాగ్రత్త అనే ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని చెప్తా ఉంది. దేవుని వాక్యం కేకలేస్తుంది. మనం ఎవరైతే ఆ స్వరం విని తలుపు తీస్తామో క్షేమంగా మంచిగా వస్తాం. ఒకప్పుడు కేకలు వేశారు. నోవాహు ఆయన జలప్రాణంలో ఉన్నప్పుడు నోవాహు తలుపులు వేశారు. తలుపులు తడుతున్నారు. ఏమన్నా ఆ కేకలు నోవాహు కనబడిందా? ఒకప్పుడు ఆయన కేకలు వేశాడు. అప్పుడు వాళ్ళు వినిపించుకోలేదు. తర్వాత ఈయన వినిపించుకోవడానికి అవకాశం ఉన్నా కానీ తలుపులు తీయడం ఈయన వల్ల కాదు. తలుపులు చేసింది నేనే కానీ దాని గురించిన వాడు నేను. కాబట్టి తలుపులు తెరవాలన్నా ఆయన చేతనే, తలుపులు ముయ్యాలన్నా ఆయన చిత్తమే. మన జీవితంలో కొన్ని సమస్యలు రావాలన్నా ఆయన చిత్తమే. ఆ యొక్క సమస్యలు పోవాలన్నా ఆయన చిత్తమే. ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో, మన శరీరంలో, మన ఇంట్లో ఏది కూడా జరగదు. కానీ ఒకటి ఉంది, ఆయన అనుమతి లేకుండా వచ్చింది. ఏంటంటే ఆయన అనుమతి లేకుండా వచ్చింది పాపము వచ్చింది. ఎక్కడొచ్చింది అనుమతి లేకుండా? ఆదాము దగ్గర ఎవరు అనుమతి లేకుండా దొంగచాటుకు వచ్చి దేవుణ్ణి ఆయన ఉద్దేశాన్ని చెడగొట్టేసింది. దేవుడు అన్నింటినీ సృష్టించాడు కానీ మరణాన్ని ఆయన సృష్టించలేదు. ఎందువల్ల? దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన అమరుడు, ఎప్పటికీ జీవించేవాడు. మనం కూడా అలా జీవించాలనే ఉద్దేశంతో ఆయన బిడ్డలు నిర్మించుకున్నాడు. కానీ అపవాదనే దేవుడు ఏం చేశాడంటే వాడు దొంగిలించాడు. దేవుని మాటలు దొంగిలించి వారి హృదయంలో లేకుండా చేశాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాము కానీ కొన్ని విషయాలు దేవుడు ఆ అపవాది మన హృదయాల్లో ఉండనే ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చిన్న విషయాలు కొన్ని తెలుసుకున్నాం. ఎందుకు ఎక్కువగా మనం పిలుస్తాము, ఎందుకు వాళ్ళ కోసం పడదెబ్బలు పడతామంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని. ఎందుకు రావట్లేదు మందిరానికి, ఎందుకు రావట్లేదు దేవుని సహవాసానికి అంటే నువ్వు ఎవరితో జత కలిసిపోయి బిడ్డ, లోకంలో జత కలిసిపోతున్నామని పిలుస్తావే తప్ప వేరే ఉద్దేశం కానే కాదు. కాబట్టి మనం పిలిచిన పిలుపుని దేవుడు పిలుస్తున్నట్టుగా భావించి దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? చాలా భయభక్తులతో ఉండాలి. నన్ను గణపరచు వారిని నేను గణపరచను. అంటే గణపరచడం అంటే ఇదివరకు చెప్పాను చాలాసార్లు. గణపరచడం అంటే ఏంటి? గణపరచడం అంటే ఏంటి? గణపరచడం అంటే ఏంట్రా? గౌరవించడం అంటే ఏంటి? రెస్పెక్ట్. ఇంగ్లీష్లో చెప్పావా? గౌరవ
ఆహ్వానించడం అంటే నీ అతిథి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీ అతిథి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఎలా, నేను వస్తున్నానని చెప్పాడు నీ అతిథి, నీ ఇంటిని ఎలా పెడతావు? ఎలా పెడితే అలా పెట్టేసి ఎలా పెడతావు? నీకున్నదే శుభ్రం చేసి నీకున్నదే చాలా జాగ్రత్తగా పెట్టి కనీసం వచ్చినప్పుడు మంచిది. అంటే ఆయన వస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకొని అన్ని సిద్ధపరచుకోవాలి. ఆయన సిద్ధపరిచి ఆయన గౌరవించాలి, ఆయనకి ఇవ్వాలి ప్రాధాన్యత. కాబట్టి మనం కూడా ఇక్కడ ఏ ప్రాధాన్యత దేవుని మందిరంలో ఎవరు ఇవ్వట్లేదో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని మందిరాన్ని ఎలా చేయాలంటే దేవుడు వచ్చినప్పుడు ఆయన వచ్చే ముందే ఉంటాం, ఆయన వచ్చిన తర్వాత ఉంటాము. దేవుడి సమయం 10:30 గంటలకు ఆరాధన, 7 గంటలకు ఉంటాను మనం. ఇప్పుడు ఎలా వస్తాడు దేవుడు అంటే దేవుళ్ళ రాడు, ఎవరో మంచి రూపం వస్తాడు. అందుకని ఒక మాట అంటాడు, నేను ఆకలి కొన్నాను నా ఆకలే తీర్చలేదు, నేను ఇంటికి వచ్చాను దాహం కొన్నాను నాకు దాహం కూడా. అంటే అర్థం ఏంటి? నువ్వెప్పుడు వచ్చావు ప్రభావ, ఏదో ఎవరో ఒక రూపంలో వస్తారు. అందుకని నేను ప్రామాణ్యందు ఎవరు చేయలేంది నేను ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే ఆశీర్వాదం మనం పొందుకోవాలి, ఎవరి ద్వారా మన ఆశీర్వాదం పొందుకోవాలి. అందుకని నాకు చాలా ఇష్టం. ఇంట్లో ఎన్ని అక్కర్లు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా దేవుని బిడ్డలు మన ఇంటికి తీసుకొని మంచి భోజనం పెట్టాలి. దేవుని దైవశైలం మన ఇంటికి పిలుచుకోవాలి. ఇంటికి పిలవలేని విశ్వాసులు చాలా మంది ఉన్నారు. అలా పిలుచుకోకపోవడం వల్ల ఆశీర్వాదం నీకు రాదు. అబ్రహాం విషయంలో మనం తెలుసు కదా, అబ్రహాము ఎప్పుడైతే ఆహారం పెట్టాడో అప్పుడు తన ఐశ్వర్యం కంటే తన అనుకున్నాడు కదా, ముందు బిడ్డలు లేని కారణంకి అంత ఆస్తి అంతస్తు గోల్డ్ ఉన్నాయి. కానీ ఆయనకి ఏమి లేదంటే, అయ్యో నా ఆస్తి అంతకు వారసులు ఎవరో నా తమ్ముడే లోతు, ఆయన పట్టుకెళ్ళిపోతాడేమో అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తన తప్పును తను తెలుసుకున్నాడో, ఏ తప్పు తెలుసుకున్నాడు? నేను దైవజనుల్ని నేను ఏం ఆశ్రయం ఇవ్వట్లేదు, వాళ్ళకి నేను మంచిగా చూడట్లేదు అని ఎప్పుడైతే అనుకొని వాళ్ళకి ఏం చేశాడు? విందు చేయడం ఆయన ఇవ్వడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు అబ్రహాముకి దేవుడు ఇస్తున్నాడు, అబ్రహాము ఇచ్చినట్టు కనపడలేదు. దైవజనుల్ని మనం ప్రేమించేవారముగా, మనం కలిగిన దాన్ని ఎక్కువగా చూసేవారంగా ఎప్పుడైతే ఉంటామో తప్పకుండా ఆశ్రయిస్తాం. అదేవిధంగా ఏలియా కూడా ఆ ఇంటికి పేద విధవరాల దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ పేద విధవరాలు ఎప్పుడైతే ఇచ్చిందో ఆ ఇల్లు ఆశ్రయించబడింది. కాబట్టి దైవజనులు మనం పిలుచుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనకు కలిగింది దైవజనులకు ఇచ్చి మనం దేవుని పొందాలి. కాబట్టి దైవజనుని ఇంట్లో అందుకని ఒక మాట అంటాడు, సువార్థికుల పాదాలు పర్వతాల మీద. సువార్థికుల పాదాలే అంటే సువార్థికులు అంటే మీరు అందరూ కూడా ఏమి మోసుకొస్తున్నారు? నేను సేవకుడు అయితే మీరు కూడా ఏమవుతారు? సువార్థికులు అవుతారు. మీ నోట్లో కూడా స్థుతి వచ్చినా ఉంచాడు కదా దేవుడు. పాట ద్వారా స్థుతించట్లేదు, సువార్త చెప్పట్లేదు మీరు. నేను ఒక వాక్యమే చెప్తున్నాను, మీరు ఇన్ని పాటలతో ఎన్ని వర్తమానం చెప్తున్నారో. మీ పాదాలు కూడా సుందరమునే. పాదాలను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మోషేతో అన్నాడు, నువ్వు నుంచిన ప్రదేశము పరిశుద్ధమైంది, నీ చూపులు కొన్ని విడిచిపెట్టాల్సి ఏమంటారు? విడిచిపెట్టాలి ప్రభా, విడిచిపెడితే నేను లోనకు రావాక ఒక మాట లేకుండా చెప్పేశాడు. అయ్యే ఎంతమంది కాదు నువ్వు ఏదైనా కానీ విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టాలి. మనం సమయాన్ని గౌరవించడం అది. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా మనం గౌరవిస్తామో దేవుడు కూడా మనల్ని గౌరవిస్తాడు. అంటే నన్ను గణపరచు వారిని అంటే అర్థమంటే ఆయన గౌరవిస్తే దేవుడు మనకు కూడా గౌరవిస్తాడు. ఈ రోజున నాకు ఈ గౌరవం అంటే కారణం ఏంటంటే నేను కూడా ఆయన ఉన్నానని నేను అనుకుంటున్నాను. ఏదో కొద్దిగా గణపరుస్తున్నానని. ఈ రోజున అందరికంటే ముందుగా వచ్చి ఇచ్చాము. నేను ప్రార్థన టైం అయిపోతుందేమో అని ఏడుస్తూనే ప్రార్థన చేసి వస్తున్నాను. ఇక్కడ టైం ఇంకా ఉన్నాను అంటే నాశ నీ ఇంట్లోకి రావాలి త్వరగా. నేను ప్రార్థన నేను ముగించినప్పుడు అప్పటికే జనం వచ్చేస్తాను. ఇంకా రానోళ్ళు చాలామంది. ఇలా కాకుండా మన పరిచర్య ఇంకా యోగ్యులు ముందుగా వచ్చేవాళ్ళు ఎవరంటే ముందుగా వచ్చిన వాళ్ళు ఎవరంటే పరిశుద్ధంగా పిలవబడిన వారు. ముందుగా వచ్చిన వాళ్ళు ఎవరంటే నిరీక్షణ, నా దేవుని సన్నిధిలో నేను ఆరాధించాలి, దేవుని సంతోషపెట్టాలి అన్న వాళ్ళు ఎందుకు మనల్ని పిలిచిన దేవుడు. పనికిరాని వాళ్ళు ఎవడో పిలవడం, ఆడెందుకు పిలవడం? దండగా పిలిచిన మనము దేవుణ్ణి ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఇంకా ఏం చేయాలి? యోగ్యులుగా ఉండాలి, నిరీక్షించే వారికి ఉండాలి.
అంతేకాకుండా యోగ్యులుగా ఉండేవారు అంటాడు ఒకవేళ తగ్గించుకోవాలి. యోగ్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఏ విషయంలో మనం తగ్గించుకోవాలి? యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం ఒక మాట చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. ఆ, నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను గాని ఆ, నా వెనుక వచ్చుచున్నవాడు ఆ, ఈ మధ్య ఉన్నాడు. ఆ, మీరు ఆయన ఎరుగరు. ఆ. ఆయన చెప్పుల వారం విప్పుడుకైనను నేను యోగ్యుడని కానని వారితో చెప్పాను. చాలు. యోహాను ఎంతగా వాడు? దాదాపుగా యేసు కంటే ఒక 6 నెలలు పెద్ద అయ్యిండు కూడా. ఆయన ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో ప్రభువులో ఉండి అంత పరిచయం చేస్తూ దేవుడు ఏమంటాడు? ఆయన మార్గాలని సరళం చేయడానికి నేను వచ్చానని యోహాను చెప్తూ అంటాడు. ఆయన చెప్పుల వారు వెప్పడానికి కూడా నేను అంత పెద్ద యోహాను, ఈ పరమశుడైన యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహాను, ఈయనే ఆయన అంటున్నాడు మాట. పరలోకాన్ని చూసిన యోహాను అంటున్నాడు మాట. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా మనం కొద్ది ఉంటేనే ఎంతో మనకు ఆయన ఏదో చెప్పుకుంటాడు సోదా మనకు అనుకుంటాం. ఎప్పుడైతే మనం తగ్గించుకున్నాం, ఎంతవరకు తగ్గించుకోవాలి? శాస్త్రాంగపడి జ్ఞానం మట్టుకు తగ్గించుకున్నాం. ఈయనైతే నేను యోగ్యుడు కాదు, మరి నేను కూడా యోగ్యుడు కాదు, మరి మీరు యోగ్యుడు కాదు. నాకు యోహాను అంతటి వాడే యోగ్యుడు కాకపోతే, పౌలు అంతటి వాడే యోగ్యుడు కాకపోతే, మోషే అంతటి వాడే యోగ్యుడు కాకపోతే, అబ్రహాము అంతటి యోగ్యుడు కాకపోతే మనం ఏ పట్టి వారు మాతో చూసుకుంటాం. అందుకని మనం యోగ్యుడు కామని మనం అనుకున్నా, యోగ్యుడివే రా దేవుని మధ్య, నువ్వు యోగ్యుడివే, నా శరీరం తీసుకో, నువ్వు యోగ్యుడివే, నా రక్తం తీసుకో, నువ్వు యోగ్యుడివే, నువ్వు ఆరాధించు, నీ ఆరాధన మీద నేను ఆశీర్వదిస్తాను. అటువంటి యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అటువంటి యోగ్యతలు మనం ఉండేవారిగా ఉండాలి. అందుకని ప్రభువు మెచ్చుకున్న వాడే దేవుడు. ప్రభువు మెచ్చుకున్నాడు, మనకు మనం మెచ్చుకున్నాం. ఐఎమ్ ద గ్రేట్ అనుకున్న కుదరదు. దేవుడు మెచ్చుకోవాలి మన భక్తిని. మనుషులు కనబడాలని మనం భక్తి చేయకూడదు. మన భక్తి ఎలా ఉండాలంటే దేవుడు ఆ విధంగా ఎప్పుడైతే మనము భక్తి చేస్తామో యోగ్యులు అవుతాము. అందుకనే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటది చూడండి. ఈ సొలొమోను రాసిన ఈ సామెతల గ్రంథంలో ఏమన్నా చూడండి, 12:4. యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం అంటే అర్థమేంటి? కిరీటం అంతకండి తల మీద పెట్టుకోండి. కిరీటం ఎవరుకుంటుంది? రాజుకు ఉంటుంది. ఈ రాజు దాని గుర్తు కిరీటం. ఆ కిరీటం తీస్తే రాజు అవ్వడం మామూలు సామాన్య మానవుడు కూడా ఒక్కళ్ళే కనబడతారు. కానీ రాజుకి సామాన్య మానవుడికి తేడా ఏంటంటే వాళ్ళ కిరీటం. యోగ్యురాలు తన పెనిమిటికి అంటే పెనిమిటి యోగ్యురాలు ఎవరు? ఆత్మీయంగా మనం చెప్పాలంటే పెనిమిటి అంటే భర్త అనగానే ఎవరు? వాళ్ళు యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు వారికి నువ్వు మంచి పేరు తెచ్చిపెట్టే వాడికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన నువ్వు ఎత్తి మీద పెట్టుకుంటాడు. చప్పటి కూడా దేవుడు ఆయన పడతాడు. కిరీటంగా నుండి ఉంచి ఆయన తల మీద నిండి పెట్టుకుంటాడు. ఇప్పుడు నువ్వు యోగ్యురాలుగా నువ్వు ఇక్కడ తగ్గించుకుంటే దేవుడి దగ్గర నేను హెచ్చించుకుంటాడు, ఇక్కడ పెట్టుకుంటాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమం నుంచి వచ్చారు. వీళ్ళని ఇక్కడ కాదు పెట్టుకోవాల్సిందే, ఇక్కడ కోసం దేవుడి కోసం మనం ఎంత ప్రయాసం అలా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా తగ్గించుకుంటావు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించడం ప్రారంభించాడంటే ఏ మనుషుడు ఎవరు కూడా ఆ యొక్క హెచ్చింపు నుంచి నేను తగ్గించబడేవాడు. ఆయన తలుపులు ముయ్యగా తెరువగలవాడేవాడు, తన తలుపులు తెరవగా ముయ్యగలవాడేవాడు. అటువంటి గొప్ప దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చాలు, ఇంకోసారి మరొకసారి చదువుదాం. కక్ష చేతలేను వృతాతిశయం చేతలేను ఏమీ కాక వినయమైన మనసు గాలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యుడని. అంటే అర్థమేంటి? తనకంటే యోగ్యుడని
తనకంటే యోగ్యుడు. తనకంటే యోగ్యుడు అంటే తగ్గించుకున్నవాడు. నాకంటే సార్, నాకంటే కాదు, నాకంటే రాదు, నాకంటే నాకంటే దేవుడు, నాకంటే అంటే తనకంటే వాళ్ళని హెచ్చించాలి. మనం హెచ్చించబడ్డం కాదు. అలాంటి వాడు యోగ్యుడు అంట. అదేవిధంగా మీరు కూడా అనుకోవాలి. మన ప్రవర్తన బట్టి చెప్పడం కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు కానీ ఆ విధంగా ప్రవర్తించరు. ఆ విధంగా ఎప్పుడైతే మనం యోగ్యంగా ఉండాలంటే ఒకరికంటే ఇప్పుడు నేనంత వాక్యం చెప్పినా వినటానికి మీరు లేకపోతే ఈ వాక్యం అంత వ్యర్థం. అంటే నాకంటే మీరే యోగ్యులు. ఇది దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా మీరు కూడా ఎంత ప్రయాసపడి దేవుని వాక్యం చెప్తున్నారంటే మాకంటే మీరే ఇలా అనుకున్నప్పుడు ఒకరికొకరు ఎంత తగ్గించుకుంటామో అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కిరీటాలుగా మనం తయారు చేసుకొని ఆయన నెత్తిని చక్కగా ఉందన్నాడు. చాలు, ఇందుకేనయ్యా మిమ్మల్ని పిలిచింది నా నెత్తి మీద పెట్టుకోవడానికి. ఒకప్పుడు అపవాది అనేవాడు ఈ పాతాళంలో తొక్కేయడానికి మిమ్మల్ని చూశాడు. మీ యొక్క యోగ్యత, మీ యొక్క భక్తి ఈరోజు ఆ పాతాళం నుంచి పైకి నడిపించి ఈరోజు మిమ్మల్ని నా నెత్తి మీద పెట్టుకున్నట్టుగా చేయాలి. యోగ్యులైన ఆ విధంగా మనం బ్రతికే వరంగా ఉన్నాం. ఇది మూడవది. నాలుగోది మనం గమకం చూసేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? బహుమానం ఇవ్వడానికి పిలుస్తున్నాడంట. ఇంతగా మేము యోగ్యులుగా ఉండాలని పిలిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బహుమానం ఇవ్వడానికి పిలుస్తున్నాడు. బహుమానం అంటే ఏంటి? మనం అనుకుంటాం గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానము. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అంటే లోకస్తులు చెప్పినట్టుగా ఇప్పుడు సపోజ్ ఇక్కడ చెప్పాలి అన్నట్లయితే తగ్గిపోతుంది. ఎవరు ఉన్నారు ఇక్కడ? సరే చెప్తున్నా. జాయ్ కూడా ఉన్నాడు. అదిగో మన హ్యాన్సీ ఉంది. హ్యాన్సీ పుట్టక ముందు ఆమె ఎక్కడ ఉంది? అర్థం కాదు. నేను చెప్పింది మీకు అర్థం కదా. హ్యాన్సీ పుట్టింది ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చిందా? 2వ సంవత్సరం పుట్టించావా? అంతకుముందు ఆమె ఎక్కడుంది? మరి నీ కూతురు ఎందుకు అయిందిరా? నీ కూతురు నీ నుంచి నీ భార్య దగ్గరికి వెళ్ళింది, నీ భార్య నుంచి బయటకు వచ్చింది. అందుకే కదా నీ పేరు పెట్టుకుంటుంది గోపిశెట్టి, డాక్టర్ ఆఫ్ గోపిశెట్టి. మరి ఆ అమ్మ పేరు ఎందుకు పెట్టుకోలేదు? ఆ అమ్మ పోషించింది, విత్తనం నువ్వే కదా. అంటే ఆమె పుట్టక ముందు ఎక్కడుంది? నీలో ఉంది. అంటే గర్భఫలం నువ్వు ఇచ్చావనా? మరి తిమ్మకలు చెప్తా వీడు సరిగ్గా నువ్వే చెప్పేసి నీకు నాకు ఎందుకు తిప్పలు కడతానంటే చూస్తున్నాను. బహుమానం గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం నీ ద్వారా ఇచ్చాడు అంతే. మనమేమనుకుంటామంటే నాకు బిడ్డలు పుట్టలేదంటే నా భర్త లోపం, నా భార్య లోపం. కాదు కాదు కాదు, నీ బహుమానం తప్పకుండా ఇస్తాడు. ఎలా ఇస్తాడు అన్నట్లయితే చూద్దాం. అది 127 కీర్తనలో ఆ మాట ఉంది. ఏ మాట? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అంతేకాకుండా యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 4వ వచనం మాట ఉంది. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. యెషయా గ్రంథం 49 4వ వచనంలో ఈ మాట ఉంది. నా బహుమానము నా దేవుని వద్దనే ఉంది. ఎవరి దగ్గర ఉందంటే బహుమానం? ఇప్పుడు దేవుని వద్ద ఉంది. కాబట్టి మనము ఆయన బహుమానం పొందుతున్న వారుగా మనం ఉండాలి. ఆయన అందుకే మనల్ని పిలిచాడు, బహుమానం ఇవ్వడానికి పిలిచాడు. అది బహుమానం ఇచ్చేవాళ్ళు ఎవరికి ఇస్తాడు? బహుమానం ఎవరికి ఇస్తారు చెప్పండి? గెలిచిన వాళ్ళకి ఇస్తాడు. గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటాడు పౌరు. గురి యొద్దకే పరిగెడతారు. గురి యొద్దకు ఎందుకు పరిగెడుతున్నారు? చాలా మంది ఉన్నారు పరిగెత్తే వాళ్ళు. అందరూ బహుమానాలు రావు, 1st, 2nd, 3rd. కాబట్టి మనం కూడా ఎలా పరిగెత్తాలంటే నియమం ప్రకారంగా పరిగెత్తాలి. అదేవిధంగా గురి యొద్దకంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఇదివరకు జీవన విషయంలోనే ఒకసారి ఆర్మీకి వాడిని మేము పంపించినప్పుడు 3 రౌండ్లు వేసాడు, 4వ రౌండ్లో పడిపోయాడు. ఎందుకంటే వాడికి ఏం లేదంటే ఎక్సర్సైజ్ లేదు, స్టామినా లేదు. పాపం వెళదామని ఆశతో వచ్చింది. కానీ మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్, భక్తిని ఎక్సర్సైజ్లో మనం ఉన్నాం.
ఈ ఎక్సైజ్లో ఉంటే గురి యొద్దకు వెళ్ళిపోగలం. అసలు ఎక్సైజే లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. ఈ లోకంలోనే వాడు 1 ఫీట్ పక్కకి వెళ్ళిపోమంటే దేవుడు నాకు కావాలంటాడా? అప్పుడు రాగా వెళ్ళిపోతామా? మరి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. ఎవరున్నారు? కుడి పక్క దొంగ, ఏ ఎక్సైజ్ లేకుండా వెళ్ళిపోయాడు. కానీ ఆయనకు అవకాశం అలా వచ్చింది, దేవుడు అలా కల్పించాడు. మనకు ఆ అవకాశం కల్పించవచ్చు, కల్పించకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి ఏ సమయంలో మనకి ఉంది ఈ యొక్క ఇక్కడ నుంచి పోతే మనకు తెలియదు. కాబట్టి మనం బహుమానం పొందాలంటే ఏం చేయాలంటే గురి యొక్క అడిగేంత తప్పదు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, బహుమానం ఆయన ఇస్తాడు, బహుమానం ఆయన ఇస్తాడు. భక్తిలో మనం వదిలిపెట్టకుండా ఇప్పుడు బహుమానం కావాలంటే జస్ట్ ఇక్కడ వరకు వచ్చే కొద్దిగా వెళ్తే నీకు బహుమానం వస్తుంది. లేదు అక్కడి నుంచి వస్తున్నారు, ఈ గేమ్ దాటితే బహుమానం వస్తుంది. మీరు ఇక్కడ వరకు వచ్చేటప్పటికి అలిసిపోయి అక్కడ ఆగిపోయినట్టు బహుమానం వస్తారా? చేసినంత మీ ప్రయాసంతో ఏమైంది? వ్యర్థమే. అయ్యో ఇక్కడ వరకు పరిగెత్తుకు వచ్చాను, 2 అడుగులే కదా వేయలేకపోయాను, నాకు ఎందుకు ఇవ్వలేదు బహుమానం అనడానికి ఏమన్నా మనకు అర్హత ఉందా? కాబట్టి అడుగులు కూడా మనం దాటే వాళ్ళగా ఉండాలంటే ఏం చేయాలంటే మన నిరీక్షణ కలిగి ఉండాలి. అంతేకాకుండా చివరిగా ఇంకా దేవుడు ఎవరిని పిలువని వచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 9:3. మత్తయి సువార్త మత్తయి సువార్త 9:13. ఓకే చదువు. 13. అది అయితే నేను పాపులను పిలవచ్చింది కానీ ఎందుకు పిలిచాడంట? ఎవరిని పిలిచాడంట? అయితే పాపం చేస్తూనే ఉండాలిగా. మనము ఇప్పుడు నీతిమంతులం అయ్యాం కదా మన వాక్య ప్రకారంగా. ఈయన పిలిచింది ఎవరిని? నీతిమంతులు పిలవ రాలేదు అంటే అర్థం ఏంటి? మీకు అర్థమైంది చెప్పండి. మనల్ని పాపం చేసినప్పుడు మనల్ని పిలిచాడు, ఇప్పుడు మనం నీతిమంతులు అయ్యాం, ఇంకా మనం పిల్లనక్కర్లేదు, మనం సేఫ్ జోన్లో ఉన్నాం. ఇదివరకు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏమని ప్రమాదం అంచులో ఉన్నారా, మీరు రండి అని ఎవరు పిలిచారు? నేను అపాయంలో ఉన్నాను, లోతులో ఉన్నాను పిలిచారు. ఇప్పుడు వాళ్ళు నా మాట నీ మందికి వచ్చారు, మళ్ళీ అలా పిలుస్తారా? నేను ఎందుకు పిలవను? వచ్చేసారుగా, సేఫ్ జోన్లో ఉన్నారుగా. అందుకనే పాపుల పిలువ వచ్చింది కానీ నీతిమంతుని పిలువ రాలేదు అనగానే అంటాడు కదా ఒక మాటలో యెషయా గ్రంథం. ఎందుకని? యెషయా గ్రంథం 43:1 ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం చాలు. పేరు పెట్టి మనం పిలుస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకని పిలుస్తాడు? పేరు పెట్టి. ఎవరిని పిలుస్తాడు? భయపడే వాళ్ళని పిలుస్తాడు. భయపడక్కర్లేదని మనం పిలవడం. ఆల్రెడీ మనం పిలిచాడు. ప్రభావ మన పరిచర్యలో ఉన్నాం, నన్ను పిలిచావు, నీ పరిచర్య చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎవరిని ఎక్కువగా దేవుడు ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే పిలిచినా కానీ మన శోధనలు ఎందుకు వస్తాయి అన్నట్లయితే ఆయన పిలుపుకి శోధనలు ఎవరికి వస్తాయి? ఇప్పుడు సముద్రం విషయమే మనం మాట్లాడుకుంటున్నాం. శోధన ఎందుకు వచ్చింది వాళ్ళకి? పోలీసు వారు హెచ్చరిక చేస్తున్నారు. మాట మీద మాత్రం విన్నారు, అక్కడే ఉన్నారు కదా, 2 రోజులు కూడా అవ్వలేదు కదా, మర్చిపోలేదు మనం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? మీరు లోనికి వెళ్తున్నారు, ప్రమాదంలో ఉన్నారు, బయటకు వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు ప్రేమించబట్టే పిలుస్తున్నారు. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో క్షుణ్ణంగా ఒక మాట ఉంది, చదువుకొని మన వాక్యం ముగించుకున్నాం. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. చాలు. దేవుడు ఏం చేస్తాడంటే మనకు కొన్ని శిక్షలు వేస్తాడు, కొన్ని గద్దింపులు ఇస్తాడు. ఎందుకనంటే నేను పిలుస్తున్నానయ్యా, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీకు గద్దింపు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మీకు శిక్ష, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి కొన్ని ఇబ్బందులు. అదే కానీ ప్రేమించకపోతే మీ కర్మ మీరు కొండరాను వదిలేస్తారు. కాబట్టి దేవుడు మనకు 5 విధాలుగా పిలుస్తున్నాడు. ఏమేమి పిలుపులు పిలిచాడు చెప్పండి? మొట్టమొదటిసారిగా పరిశుద్ధులుగా ఉండడానికి, 2వది నిరీక్షించే వారిగా ఉండడానికి, 3వది యోగ్యులుగా ఉండడానికి, 4వది బహుమానంగా ఉండడానికి, 5వది ఏంటంట చెప్పండి? నీతిమంతులుగా. మిమ్మల్ని పాపుల పిలువ వచ్చింది కానీ నీతిమంతుల్ని పిలువ రాదు. అందుకని ఒక మాట అంటాడు చివరిగా సామెతల గ్రంథం 1:24లో ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథం 1:24. నేను పిలువగా మీరు వినకపోతే నా చెయ్యి చాపగా ఎవరునూ
లక్ష్య పెట్టకపోయింది. అందుకని మనము ఆయన పిలిచే పిలుపుకి మనం లోబడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన పిలిచే పిలుపు లోబడి ఉంటాం సేఫ్ జోన్లో ఉంటాం. సేఫ్ జోన్ అంటే ఏంటి? ఇక్కడ కాదు నేను చెప్పేది, ఇక్కడ గురించి మాట్లాడాలి. మన సేఫ్ ఏంటంటే అక్కడ. ఈ రోజున ఇక్కడ ఎవడైనా కానీ అందరూ ఈ లోకంలో మట్టిలో కలిసిపోవాల్సిందే. ఒక ఆయన ప్రముఖుడు నిన్న పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. ఆయన అంతా ఇన్ని కోటేశ్వరుడు ఎంతో కోట్లు ఉండిపోయాడు. ఎవరు ఉండవు. జ్ఞానవంతుడు వెళ్ళిపోతాడు, పేదవాడు వెళ్ళిపోతాడు, ఎవరన్నా వెళ్ళిపోతాడు. కానీ సేఫ్ జోన్లో ఉన్నాడు ఆయన. ఎందుకని సేఫ్ జోన్ ఏంటంటే ఈ లోకం అనేది సేఫ్ మనకు అంతమాత్రం కాదు, పరలోకమే సేఫ్. కాబట్టి ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, నీతిమంతులుగా ఉండాలని పిలిచావు. పాపులుగా ఉన్న నన్ను పిలిచావు, ఇప్పుడు నన్ను నీతిమంతులుగా చేసావు. అందువల్లే కదా మీరు యోగ్యులు. దేనికి యోగ్యులు? వాళ్ళలో పాలు పొందడానికి యోగ్యులు. ఒకప్పుడు మనకు యోగ్యత లేదు. ఈరోజు దేవుడు ప్రభు చూపించాడు, దయ చూపించాడు, పరిశుద్ధంగా ఉండాలని పిలిచావు. ప్రభు నీకు వందనాలు. ఈ పరిశుద్ధతని కాపాడుకునేలాగా నాకు చూపిస్తున్నావు, నీకు వందనాలు. రెండవదిగా ప్రభు నేను నిరీక్షిస్తున్నాను. ఎప్పటికన్నా నీ రాజ్యంలో నేను చూస్తానండి, నీ రాజ్యంతో నిన్ను చూస్తానండి, తండ్రి కుడిపక్షంలో కూర్చుంటానండి, నీ తల మీద శిరస్సుగా నేను ఉంటాను, లేదా కిరీటంగా నన్ను ఉంచుకుంటావని నేను నిరీక్షిస్తున్నాను. ప్రభు నాకు బహుమానం ఇస్తామని అనుకుంటున్నాను. ఏ లోకంలో బహుమానం ఉంటుంది, లోకంలో బహుమానం. అటువంటి నిరీక్షణ నాకు దయచేసి ప్రభు నీకు ఉన్నాను. అంతేకాకుండా నన్ను నీతిమంతుడిగా చేసి అందుకే నన్ను పిలిచావు. ప్రభు నీకు ఉన్నాను. మనం హృదయపూర్వకంగా మనము ఆ విధంగా దేవుని ఆరాధించాము. ఎవరో ఈ పిలుపు వింటారంటే చెవులు ఉన్నవాడు. ఎవరు? అందుకే దేవుని వాక్యం ఉంది, ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఈ మాట ఆత్మ సంగముతో చెవులు ఉన్నవాడు మాత్రమే వింటాడు. అర్థం ఏంటి? అందరికి చెవులు లేవా? అందరూ ఉన్నాయి. లేవా చెవులు? ఎవరికి లేవా? ఉన్నాయి లేవా చెవులు? ఆయన అక్కడికి లేవు. ఎందుకని? ఆయన ఇచ్చిన ఏం చేస్తాడు? నిద్రపోతాడు. అని చెవులున్నా వేస్తే నిద్రపోయే వాళ్ళు ఎవరు? చెవులు లేవు. ఆత్మ సంగమంతో చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. ఆయనకి ఏదైనా చెప్తే అయిపోయిందా, ఉందా లేదా అంటాడు. ఎందువల్ల? అని వెంటో విందలుచుకోడు. మనం ఎలా ఉండాలి? రక్షింపడం. అందుకనే శివుడి గురించి వార్త నశించుతున్న వారికి వెళితరం కానీ రక్షింపరచిన మనకి దేవుని శక్తి గల వాళ్ళు ఎలా ఉండాలంటే పోరాడేవారికి. అందుకే పౌలు అంటాడు, ఏమంటున్నాడు ఇందాక? గురి వద్దకే నేను బహుమానం ఎవరికి ఇస్తాడు? గురి వద్దకు పరిగెత్తేవాడికి, ఆ బహుమానం పొందుకున్న వాడికి బహుమానం ఇస్తాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా బహుమానం పొందుకున్న వాడిగా చిన్న పల్లవి చరణం పడుకుని ఆరాధన పెడదాం. ఎంత ప్రేమయ, ఎంతో ప్రేమయ, నేనంటే నీకు చాలా ప్రేమయ. ఎంత ప్రేమయ, ఎంతో ప్రేమయ, నేనంటే నీకు చాలా ప్రేమయ. నీ నీడలోన నన్ను దాచినావు, నీ చేతిలోన నన్ను చెక్కినావు. నీ నీడలోన నన్ను దాచినావు, నీ నీడలోన నన్ను స్మరించినావు. విలువని మరువని స్వచ్ఛమైనది ప్రేమ. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నీకు చాలా ప్రేమయా. నా కోసమే రక్తధారలు కాచి నీ రక్షణ సొంతము నాకిచ్చితివా. నా కోసమే రక్తధారలు కాచి నీ రక్షణ సొంతము నాకిచ్చితివా. వెలకట్టలేనయా నీ ప్రేమను, వర్ణింపలేనయా నీ ప్రేమను. వెలకట్టలేనయా నీ ప్రేమను, వర్ణింపలేనయా నీ ప్రేమను. ఎంత ప్రేమయా, ఎంతో ప్రేమయా, నేనంటే నీకు చాలా ప్రేమయా. ఎంత ప్రేమయా,
దయచేసి మనం ఆరాధిద్దాం. నువ్వు ఆశీర్వైనందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నేను కూడా ఒకప్పుడు పాపంగా ఉన్నాను. నా పాపాలను జ్ఞాపకం చేసుకుని కలవరి శిలువలో చిందించిన రక్తం ద్వారా నన్ను పవిత్రపరిచి పరిశుద్ధులు పేరు చేర్చే అందుకే నన్ను పిలిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. యోగులుగా ఉందని నన్ను పిలిచావు నాయన. నీ పిలుపు ఎంతో గొప్పది ప్రభా. నీకు ప్రభా నిరీక్షణగా ఉండడానికి ఆ నిరీక్షణ ప్రభావ నిన్ను చూస్తానని ఆశ పరలోక రోజులు వెళ్ళడానికి అటువంటి నిరీక్షణకు ఆధారముగా ఉండడానికే నన్ను పిలిచావు. నిరీక్షించే యొక్క విశ్వరూపం నాకు చూపిస్తూ ఉన్నావు. ఎన్నో విధాలుగా ఎంతో సేవకుల మధ్యలో ప్రభా నాయన యోగు తన జీవితంలో ఎన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇక్కట్లు వచ్చినా కానీ నిరీక్షణకు ఏమాత్రం వదిలిపెట్టకుండా ప్రభా నీవు చూపిన పిలుపుని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజుకుంటున్నాం ప్రభా నాయన మాకు బహుమానం ఇవ్వడానికి మమ్మల్ని పిలిచావు ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు. పనివాడి జీతానికి పాత్రను రీతిగా ప్రభా మా జీవితం మా పనిలో ప్రభా బహుమానాలు పొందేవారిగా మేము పనిచేయడానికి సహాయం చేయి. గురియత్తకు పరిగెత్తాలకు సహాయం చేయి ప్రభా. మా యొక్క పరుగులో ఏ మాత్రం అలసట లేకుండా ఓపిక కలిగి మా చివరి తుది శ్వాస విడిచే వరకు కూడా నీ సన్నిధిలో ప్రభా నీకు బహుమానం పొందే విధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను పాపలు పిలువచ్చిన నీతిమంతులు పిలువ రాలేదన్నావు. నీతిమంతులుగా చేర్చి ప్రభా నీతిమంతులు మరణ వింటారన్నావు. అందుకొరకు నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రోజున ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం, నిన్ను కనపరుస్తున్నాం. చిన్న సంఘంగా ప్రభా మేమంతా కలిసి నిన్ను ఆరాధించాం. నీకే వందనాలు స్తోత్రాలు తీర్చుకుంటూ మాకు ఇంత మంచి స్థితిని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. యోగ్యమైన రీతిలో నీ పరలో పాల్గొంటూ పొందడానికి కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. మనం ఏ స్తుతించి ప్రార్థనతో వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా మనం పరలో పాల్గొంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మన నీతికి ఆధారపడుతుడు నీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి నీకు ఆశీర్వదించి వస్తున్నాను ప్రభా. నీ ప్రియబిడ్డలు నువ్వు మా కొరకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారంగా ప్రభా నీ యొక్క శరీరాన్ని నీ రక్తాన్ని త్రాగిన వారిని బట్టి వందనాలు. వారి పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో నీ బలలో పాలు పొందిన వారిని బట్టి వందనాలు. పొరపాటున ఎవరన్నా అయోగ్యంగా నీ యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుంటే వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఇక నీ శరీరాన్ని రక్తాన్ని త్రాగలేని వారిని బట్టి ప్రార్థన చేస్తున్నారు ప్రభా. విలువబడిన ప్రభా ఆ యొక్క మొక్కలు రెండు ముక్కలు ద్రాక్షారసము సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా ఉంటుండగా హాస్పిటల్లో బాధపడుతున్నా నీ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే రోధంలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే శోధనలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అరణ్యాల్లో అడవుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సముద్ర గర్భాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అనేక విధాలుగా ఈరోజు చిత్రహింసలు పొందుతున్న నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. నేను అక్కడి వరకు మేము నమ్మకంగా ప్రభా నీ పరిచర్యలు కొనసాగించడానికి సహాయం చేయండి. ఒకనప్పుడు పాపల కొరకు వచ్చావు, ఇప్పుడైతే సిద్ధపడుతున్న సంఘాన్ని కొరకు రాబోతున్నావు. అందుకొరకు నీకు వందనాలు. యోగ్యమైన రీతిలో మేము ఎంతమంది సిద్ధంగా ఉన్నామని ఉద్దేశంతోనే నీ ప్రియబిడ్డలు నీ యొక్క బలలో చేసి పాలు పొందిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే ప్రభు మారు మనసు రక్షణ బాప్తిస్మం పొందిన వారు ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రం చేయించుకుంటూ మమ్మల్ని బంగారు పాదాలు సమర్పించుకుంటూ ఇప్పుడు ఈ సమయం స్తుతించి ప్రార్థనతో వేడుకున్నాను తండ్రి.
ఇదివరకు కాచి కాపాడి భద్రపరిచి ఈ బిడ్డలు ప్రభుని సన్నిధి తీసుకొచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, కనపరుస్తున్నాను. నీ బిడ్డలు ప్రభు నీ ఇంటికి తీసుకొచ్చిన కానుకలు బట్టి నీకు వందనాలు. వారు నీ సన్నిధిలో వేసిన కానుకలని ప్రభా రెట్టింపు ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశ్రయించండి. ఈ వారం అంతా నన్ను, మమ్మల్ని, మా బిడ్డల్ని కాచి కాపాడి భద్రపరిచారు. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ వారం అంతా ఏ విధంగా కాచి కాపాడే భద్రపరిచావు, అదే విధంగా వచ్చే వారం వరకు కూడా నీ కాపుదల నీ బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభా. నీ సన్నిధిలో ఎవరైతే అంగలార్చి కన్నీరు విడిచి ప్రార్థన చేశారో నీ సన్నిధిలో నువ్వు పెట్టిన వీరు చేసిన మొర నీ సన్నిధిలో చేర్చుకొని నువ్వు తగిన కాలం అంతా జవాబిచ్చే దేవుడుకున్నావు. నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు. దీవించండి, ఆశ్రయించండి. యోగ్యమైన రీతిలో నీ పిల్లలు ప్రభా బలలో చేయి వేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ విధంగా ప్రభా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్న రీతిలో ప్రభా నీ బిడ్డలను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. అందుకొరకు నీకు వందనాలు. ఎవరికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. నీ కృపలో బలపరచండి. తదుపరి ప్రభా ప్రామాణికులు కూడా అందరూ పాల్పంపులు పొందడానికి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యులు ఉన్నారో వారందరూ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నీ కృపను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభు యేసు నామములో స్తుతించి ప్రార్థన పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక. ఎవరన్నా సాక్షాత్ యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు చేయను మనకును సకల లోక పరిశుద్ధులను సదాకాలము కాచి కాపాడును గాక. స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రిస్తుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రిస్తుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు. అందరికీ ప్రశ్న